అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపకా. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. అత్యద్భుతమైన సాంఖ్యయోగాన్ని కపిల మహర్షి తల్లి దేవహూతికి వివరిస్తూ అందులో ప్రాణాయామం యొక్క గొప్పతనాన్ని చెప్పి, ప్రాణాయామం ద్వారా వాత శ్లేష్మాది దోషాలు పోతాయని, ధారణ వల్ల పాపాలు, ప్రత్యాహారం వల్ల ఈ విషయవాసనల వల్ల పుట్టే దోషాలు, ధ్యానం వల్ల అనురాగము ద్వేషము మొదలైన దోషాలు దగ్ధములవుతాయని చెప్పాడు. మనస్సు చక్కగా నిర్మలమై యోగం ద్వారా సమాహితమైనప్పుడు తన ముక్కు చివర దృష్టి పెట్టి ఇలా రెండు కళ్ళు యొక్క చూపు ఈ నాసాగ్రం మీద పెట్టాలి. అలా నాసాగ్రం మీద దృష్టి ఉంచి ఆ భగవంతుణ్ణి ధ్యానం చెయ్యాలి. ఆ భగవద్ ధ్యానం ఎలా చెయ్యాలి అనేది కపిలుడు తల్లికి వివరించాడు. ప్రసన్నవదనాంభోజం పద్మగర్భారుణేక్షణం నీలోత్పలదలశ్యామం శంఖచక్రగదాధరం లసత్పంకజకింజల్కపీతకౌసేయవాససం శ్రీవత్సవక్షసం భరాజత్ కౌస్తుభాముక్తకంధరం మత్తద్విరేఫకలయా పరీతం వనమాలయా పరార్థ్యహారవలయ కిరీటాంగదనూపురం కాంచీగుణోల్లసత్శ్రోణిం హృదయాంభోజనిష్ఠురం దర్శనీయతమం శాంతం మనోనాయకం
నయనవర్ధనం ఆపీవ్యదర్శనం శస్యత్ సర్వలోక నమస్కృతం సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహ కాతరం కీర్తన్యతీర్థయ యశసం పుణ్యశ్లోక యశస్కరం ధ్యాయేద్దేవం సమగ్రాంగం యావన్నచ్యవతే మనః. ఓ భగవంతుడా, నీవు ప్రసన్నమైన ముఖపద్మం కలిగిన వాడు. నీ ముఖం తామర పువ్వు, అది కూడా ప్రసన్నంగా ఉంటుంది. ఎప్పుడు ఏ పరిస్థితిలో ముటముటలతో చిరాకుతో విసుగుతో ఉండదు. అదేం యోగము, మానవులలో చాలా మందికి ముఖం ఎప్పుడు చూసినా చిరాగ్గానే ఉంటుంది. ఆ ప్రసన్నత ఉండదు, ఆనందం ఉండదు, హాస్యం ఉండదు, బిగుసుకుపోయి ఉంటుంది. కానీ నీవు అటువంటి వాడవు కావు సుమా. చాలా ఆహ్లాదకరమైన ముఖం, ముఖం చూస్తే చాలా ఆనందం కలగాలి. అటువంటి ముఖం నీ కళ్ళు పద్మ కోశం ఉంటుంది కదా, అది ఎంత ఎర్రగా ఉంటుందో అటువంటి నేత్రములు కలిగిన వాడు. ఇక ఒంటి రంగు నల్ల కలువ పువ్వు రేకులు ఎలా ఉంటాయో అలాంటి శ్యామల వర్ణం కలిగిన వాడి. చేతుల్లో శంఖము, చక్రము, గద, పద్మము ధరిస్తావు. ఇంకా కట్టుకున్న వస్త్రం తామర పువ్వు మధ్యలో కర్ణిక దుద్దు ఉంటుంది, అది పసుపచ్చ రంగులో ఉంటుంది. ఆ తామర పువ్వు మధ్యలో ఉండే దుద్దు ఏ పసుపు రంగులో ఉంటుందో అటువంటి పసుపు రంగులో ఉండే పట్టు వస్త్రాన్ని ధరిస్తావు. వక్షస్థలం మీద ఆయనకు ఒక మచ్చ ఉన్నది, పుట్టుమచ్చ. ఆ లాంఛనం అది శ్రీవత్సం అని పేరు కలిగినది, దానిని ధరిస్తావు. మెడలో ఒక మణి ఉన్నది. శ్రీవత్సవక్షస్థుడైన ఆయనకి ఈ కౌస్తుభమణి అనే మణి మరింత సౌందర్యాన్ని ఇస్తున్నది. ఇది పుట్టుమచ్చ, ఇది కౌస్తుభమణి కంఠంలో ఉన్నది. ఇంకా మెడలో దండ వేసుకుంటాడు ఆయన. ఆయన వేసుకున్న దండ ఎటువంటిది? వనమాల. ఆ పూలమాలలో పువ్వులున్నాయి, తులసి దళాలున్నాయి, సువాసన ఇచ్చే అనేక రకాలైనటువంటి పుష్పాలు. ఆ పువ్వులలో ఉండే తేనెని తాగడానికి మధురమైన ధ్వనులు, చంకారములు చేస్తూ తుమ్మెదలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అటువంటి పూలతో, మకరందంతో, సువాసనతో కూడిన వనమాల నీ మెడలో ధరిస్తావు. ఇంకా హారములు వేసుకున్నావు. ఆ హారములకు విలువ ఎవడూ కట్టలేడు. ఇదేమైనా భూలోకంలో ఉండే సామాన్యమైన మడులతో తయారు చేయబడిన, కాంచనంతో తయారు చేయబడిన హారం కాదు. అందువల్ల దానికి ఎంత అని ఎవడూ విలువ కట్టలేడు. అలా అమూల్యమైన హారాలు, చేతులకు కంకణాలు, శిరస్సుల మీద కిరీటములు, ఈ భుజములకు కేయూరములు, భుజకీర్తులు ధరించే ఉన్నావు. కాళ్ళకి నూపురములు. పూర్వం మగవాళ్ళు కూడా కాళ్ళకి గజ్జెలు వేసుకునేవారు. అప్పుడు అందరూ కూడా పొడుయిన జుట్టుతో, కిరీటాలతో, కొండలాలు, ఇవన్నీ కొన్ని లక్షణాలు అందరికీ ఉండేవి. చేతులు కంకణాలు ఉండేవి. రాను 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 బంగారం తరిగిపోయి గిరి తీసుకోవాల్సి వచ్చింది. ఆ స్వామికి బంగారానికి కొదమేమిటి? అందువల్ల భుజకీర్తులు, నూపురములు అన్నీ ఉన్నాయి నీకు. ఆ ఆభరణాలతో తలతల మెరిసిపోతున్నది నీ శరీరం. నడుముకి వడ్డాణం, ఆ వడ్డాణానికి మొవ్వలు ఉన్నాయి. ఆ వడ్డాణం యొక్క మొవ్వలు గణగణలాడుతూ ఉంటే ఆ ధ్వని వినాలనిపిస్తుందిట. ఎంత బాగుంటుందో ఆ ధ్వని. మంచి కంఠస్వరం కలిగిన వాడు పాడితే ఎంత బాగుంటుందో, ఆయన మొలకి ఉండే ఆ వడ్డాణపు గంటలు గల్లు గల్లు మన్నప్పుడు ఆ చిరుమువ్వల సవ్వడి అంత ఆనందంగా ఉంటుందిట. మధుర కంఠస్వరంతో నారదుడు పాడినట్టు ఉంటుంది ఆ స్వరం. ఇక ఆ నడుము ఉన్నది, సన్నగా ఉందా లేదా అనిపిస్తూ సుకుమారంగా ఉంటుంది. ఇంకా ఆసనం ఏమిటి ఆయనకి? మామూలుగా అయితే ఆదిశేషుడు పానుపాయనకి, కానీ ఆ స్వామి ఆదిశేషుడు మాత్రమే వాహనంగా ఆసనంగా ఉండట.
భక్తుల యొక్క హృదయ పద్మాలు ఉన్నాయట. మన మనస్సులనే తామర పువ్వులు ఉన్నాయే, ఈ తామర పువ్వుల మధ్యలో ఉంటాయట. ఎంత మెత్తగా ఉంటాయో ఈ తామర పువ్వులు. ఆ భక్తుల హృదయ పద్మమే ఆసనంగా గలవాడివి నువ్వు అంటున్నాడు. పరమసుందరుడవు, శాంతుడవు, మనస్సుకి నేత్రానికి ఆనందం కలుగజేస్తాడు. రూపం వల్ల మనస్సుకి కంటికి ఆనందం కలుగుతుంది, మాటల వల్ల చేష్టల వల్ల మానసిక ఆనందాన్ని కలగజేస్తాడు. భగవంతుడు సుందరుడు, శాంతుడు, మనస్సుకు ఆహ్లాదం కలుగజేసే మాటలు కలిగిన వాడు. అందువల్ల ఆయన చూసినా, ఆయన మాట విన్నా ఆనందమే. ఎప్పుడు చూసినా యవ్వనంలోనే ఉంటాడట, ఆయన వార్ధక్యం లేదు. ఇక సేవకులంటే భక్తి, ఆయనకి ప్రేమ. సేవకులకు సేవ చేస్తాడు. మంచి యశస్సు, కీర్తి కలిగిన వాడు. బలిచక్రవర్తి లాంటి దాతలు ఉంటారు కొంతమంది. దానము చేసిన వాడికి విపరీతమైన ఐశ్వర్యం ఇచ్చి వాడు గుమ్మం దగ్గర కాపలా కాస్తట ఆయన. అంతటి మహత్తరమైన శక్తి. అయితే విశ్వాసం లేని కారణం చేత మనం బాబాయ్ ఉన్న డబ్బంతా దానం చేసేసుకుంటే మనం ఏమైపోతామని భయపడతాం. ఆ భయం లేని బలిచక్రవర్తి లాంటి వాళ్ళు దానం చేశారు. వారి యొక్క ఐశ్వర్యం, కీర్తి వృద్ధి చేశాడు స్వామి. అటువంటి వాడివి. ఇంకా అవయవాలు, ఈ చరాచర జగత్తులో ఉండే ప్రతి వస్తువు ఆయనకు అవయవమే. ఆకాశం శిరస్సుగా, భూమి పాదంగా, వర్షమే వీర్యముగా, చరాచరమైన వృక్షజాలములన్నీ రామములుగా, సూర్యచంద్రులు నేత్రాలుగా, సుతల వితలాదులు నాభిగా వృద్ధి చెందుతున్న పరమ పవిత్రమైన అవయవములు కలిగిన ఓ శ్రీమన్నారాయణ, నీవు నా మనస్సులో ఎల్లప్పుడూ ఉండు అని భక్తి శ్రద్ధలు కలిగిన యోగి ఈ కంటి చూపు ముక్కు మీదకిలా చేర్చాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముక్కు చివరే చూస్తూ ఈ ధ్యానం చేయాలి. అలా కేంద్రీకరిస్తే కొంతకాలానికి నాసాగ్రము చివర అత్యంతమైన చిన్న జ్యోతి దర్శనం అవుతుంది. ఆ జ్యోతిర్దర్శనం ద్వారా పరమ పవిత్రమైన ఆహ్లాదకరమైన మనస్సు తయారవుతుంది. మనస్సు బాగుండాలిగా ముందు. ఈ మనస్సు ఎప్పుడైతే గొప్పదవుతుందో క్రమేపీ పిలిస్తే భగవంతుడు పలుకుతాడు. అయితే మన మనస్సు చెదరనంత వరకు ఈ ధ్యానం చేయాలి. చెదురుతూ ఉంటుంది మనకు అప్పుడప్పుడు వాడు తరచుగా చెదురుతుంది. ఆ చెదరడం పోవాలి, పోయేంత వరకు ధ్యానం చేయాలి. భగవంతుని యొక్క లీలలు ఉన్నాయే ఎప్పుడూ దర్శనం చెయ్యాలి. అందువల్ల తమ తమ ఇష్టాన్ని బట్టేట నిలబడి ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పరుకున్నప్పుడు అంతర్యామి రూపంతో ఉన్నటువంటి ఆ పరమాత్ముని యొక్క స్వరూపాన్ని, పరమ శుద్ధమైన ఏమీ దోషము లేని అత్యంత పవిత్రమైన ఆయన రూపాన్ని మనస్సులో ధ్యానం చేయాలి. ఎన్నో లీలలు చేశాడు భగవంతుడు, ఎన్నెన్నో చేష్టలు చేశాడు, మరెన్నెన్నో ఆకారాలు ధరించాడు, అనేక అవతారాలు ఎత్తాడు. వీటన్నిటినీ తరచుగా వీలున్నంత వరకు మన హృదయంలో తలుచుకోవాలి. కృష్ణుడు, రాముడు, ఇంకా రకరకాలైన అవతారాలు ఇవన్నీ హృదయంలో నిలబెట్టుకోవాలి. అలా నిరంతరం మనస్సులోకి ఆ రూపాలను ఆహ్వానించడానికి ధ్యానము అని పేరు. ఆ భగవంతుడి యొక్క రూపాలు హృదయంలో పెట్టుకుని వాటిని చూసుకుని మురిసిపోవడమే ధ్యానం అంటే. అలా ధ్యానం చెయ్యాలి. తస్మిన్ లబ్ధపదం చిత్తం సర్వావయవ సంస్థితం విలక్ష్యైకత్ర సంయుజ్యాత్ అంగే భగవతో ముని. ఆ భగవంతుడి యొక్క విగ్రహం, విగ్రహం అంటే రూపం అని అర్థం. ఆయన రూపం ఉన్నదే కేవలం మనస్సులోనే కాదు, శరీరములో ప్రతి అవయవంలోనూ భగవంతుని యొక్క రూపాన్ని నిలబెట్టుకోవాలి. లీలలు వింటూ చెవులు అనే దాంట్లో ఆయన రూపం పెట్టుకుంటున్నాం, కళ్ళతోటి ఆయన రూపాన్ని చూస్తున్నాం, ముక్కులతో గాలి పీల్చుకుంటున్నప్పుడట నారదాది భక్తులు ఆ విష్ణువు తమ దగ్గరే ఉన్నట్టు ఆయన మెడలో ఉండే వనమాలలోని సువాసన పీలుస్తున్నట్టు భావన చేస్తారట.
వాళ్ళకి అలా ఉంటాడు ఆ స్వామి. ఆ స్థాయికి ఎవరైనా వెళ్ళవచ్చు ఏకాగ్ర చిత్తం ద్వారా. ఈ విధంగా ప్రతి అవయవములోనూ ఆ భగవంతుణ్ణి నిలబెట్టి మనస్సుని పూర్తిగా లగ్నం చేసి భావించి చిట్ట చివరికి ఆయనలో చేరిపోతాడు భక్తుడైన యోగి. ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క విశేష రూపాన్ని నిలబెట్టుకోమన్నారు. ఎలాగా అంటే చాలా అత్యద్భుతంగా చెప్పాడు కపిలుడు తన తల్లికి. విమలం వై పరిశుద్ధమై తగు మనో విజ్ఞాన తత్వ ప్రబోధమతి నిల్పి తదీయమూర్తి విభవధ్యానో బుక్కావిల్చి చిత్తము సర్వాంగ విమర్శన క్రియలకు దార్కొల్పి ప్రత్యంగమున్ సుమహాధ్యానము చేయగా వలయు పో శుద్ధాంతరంగం పునన్ సంచింతయేత్ భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం ఉత్తుంగ రక్త విలసన్నఖ చక్రవాల జ్యోత్స్నాభిరాగతమ హృదయాంధకారం. ముందుగా పరిశుద్ధము, విమలము, మనస్సుల విజ్ఞానాన్ని, తత్వాన్ని, ప్రబోధాన్ని పెంచేటటువంటి ఆ భగవంతుని యొక్క రూపాన్ని ఎలా ధ్యానం చేయాలంటే ధ్వజం, వజ్రం, అంకుశం, పద్మం అనే 4 చిహ్నములతో ఉంటాయట విష్ణువు కాళ్ళు. అంటే మొట్టమొదటి ఏమి ధ్యానం చేయాలి? మనం పాదములను ధ్యానం చేయాలి. శ్రీ మహావిష్ణువు యొక్క పాదములతో మొట్టమొదట మన ధ్యానం ప్రారంభించాలి. మన కళ్ళు మూసినా తెరిచినా ఆయన పాదాలు కనపడాలి. ఆ పాదాల్లో ఏం కనపడాలి మనకి? శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు నా కంటికి కనపడుగా, కానీ కళ్ళు మూసుకుంటే తలుచుకుంటే పెద్ద కష్టమేం కాదు. ఆ పాదాలకు అడుగున చిహ్నములు ఉంటాయి. ఏమిటి? ధ్వజం, వజ్రం, అంకుశం, తామరపువ్వు. ఈ 4 చిహ్నాలు ఆ శ్రీహరి యొక్క పాదాల్లో ఉంటాయి. ఇటువంటి గుర్తులు కలిగిన హరి యొక్క పాదములను ధ్యానం చెయ్యాలి. ఆ పాదాలకట్ట గోళ్ళు ఉంటాయి కదా ప్రతి వాళ్ళకి, కాలివేళ్ళకి గోళ్ళు. ఆ గోళ్ళు ఎటువంటివి అంటే రక్తవర్ణ విలసితాలు, ఎర్రగా ఉంటాయి. ఆ గోళ్ళు మన కంటి ముందు ప్రత్యక్షమైతే ఆ గోటి నుంచి వచ్చే చంద్రమండల కాంతి ఉన్నదే, ఆ వెన్నెల, అది మన హృదయంలో ఉండి అంధకారాన్ని, చీకటిని పటాపంచలు చేస్తుంది. మన అందరి హృదయాల్లో చీకటి ఉంది. ఆ చీకటి పోవాలి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఈ పాదాల చివర ఉండే గోళ్ళు ధ్యానం చేయాలి. ఆ గోటి కాంతి ఒక చంద్రమండల కాంతి అన్నారు. ఆ కాంతి మన హృదయాల్లో ఉండి అంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. ఆ తర్వాత ఎటువంటిదా పాదాలు? మామూలు పాదాలు ఏమిటవి ధ్యానం చేయటమంటే యచ్చౌచ నిసృత సరిత్రవరోదకేన తీర్థేన మూర్ధ్యధికృతేన శివశివోభూత్. ఆ భగవంతుని అరికాళ్లలో నుంచి లోకాల్లో ఉండే కుళ్ళంతా కడిగి ఎంతటి నీచుడినైనా పరమ పవిత్రుణ్ణి చేసే ఉత్తుంగ తరంగమైన గంగానది పుట్టింది. నదులలో శ్రేష్టమైన గంగానదికి పుట్టిల్లు ఆయన పాదం. ఆ గంగ ఎటువంటిది? ఆ పవిత్ర జలాన్ని శిరస్సు మీద ధరించి శివుడయ్యాడు, మంగళస్వరూపుడయ్యాడు. అటువంటి పరమ పవిత్రమైన గంగాదేవికి పుట్టుక స్థానమైన, ఉద్భవ స్థానమైన ఆ పాదాలను హృదయంలో ధ్యానం చేస్తే మాలిన్యం ఉంటుందా? ఇంత కూడా మురికి ఉండదు ఏ హృదయంలోనూ.
పూర్వం పర్వతాలకి రెక్కలున్నప్పుడు ఆ రెక్కలను వజ్రాయుధంతో ఇంద్రుడు ఛేదించాడు. ఆ రెక్కలు తెగిన పర్వతాలు నేల మీద ఎలా కూలిపోయాయో మన పాపములనే పర్వతాలు కూడా ఆ పాదాలు ధ్యానం చేస్తే నేల మీద కూలి పడిపోతాయి. అందువల్ల భక్తి కలిగిన యోగి ఈ మొట్టమొదట ఆ భగవంతుడి యొక్క పాదాలను ధ్యానం చెయ్యాలి. ఆ తర్వాత పాదముల తర్వాత ఏ అవయవాలు ధ్యానం చేయాలి? నెంబర్ 1 పాదాలు అయిపోయాయి. తర్వాతవి జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్యాఖిలస్య సురవందితయా విధాతు ఊర్ధ్వో నిదాయ ఊర్వో నిదాయ కరపల్లవరోతిశాయ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్. రెండవది జానువులు అంటే మోకాళ్ళు. ముందు పాదములు, 2 మోకాళ్ళు. శ్రీహరి యొక్క మోకాళ్లను ధ్యానం చేయాలి. ఈ మోకాళ్ళు ఎటువంటివి? మన పుట్టుక అనేది ఒక భయం, ఈ భవభయాన్ని తొలగిస్తాయి. జన్మ లేని శ్రీహరి మన కోసం ఒక రూపం ధరించేట భక్తుల కోసం. అటువంటి ఆ జన్మరహితుడైన శ్రీహరి అవతరిస్తే ఆయనకి మోకాలుగా ఏర్పడినటువంటివి ఏమిటి అంటే భూమండలానికి శోభను చేకూర్చే రసాతలమే మోకాలుగా మారింది. అటువంటి మహర్లోకం చాలా గొప్పది. ఆ పాదం జాను అంటే మోకాలంటే ఆ మోకాలను ధ్యానం చెయ్యాలి. ఆ మోకాళ్ళు నిరంతరం లక్ష్మీదేవి ఆలవాలాలి. లక్ష్మి ఆ రోజు ఆ మోకాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. బ్రహ్మకి తల్లి, నిఖిల జగత్తుని సృష్టించిన తల్లి, దేవతలంతా ఏ తల్లికి నమస్కరిస్తారో, తామర పువ్వులు వంటి కళ్ళు కలిగిన తల్లి ఎవరో, తామర పువ్వులోంచే పుట్టిన తల్లి ఎవరో, ఏ తల్లి అనుగ్రహం ఉంటే కటిక దరిద్రుడు కూడా మహైశ్వర్యవంతుడవుతాడో అటువంటి లక్ష్మీదేవి తన తొడల మీద పెట్టుకుంటుందట. ఈ మోకాళ్ళని పెట్టుకుని పవిత్రమైన ఆ మోకాళ్ళు ఒత్తుతూ ఉంటుందట. అటువంటి ఆ తల్లి యొక్క దివ్యమైన జానువులను సేవించాలి. ముందు పాదాలు అయ్యాక ఈ మోకాళ్లను హృదయంలో నిలబెట్టుకుంటే చాలు, వాడంతటి వాడైనా సరే యోగి అయిపోతాడు. ఈ తర్వాత మూడవది ఏమిటి అంటే ఆయన తొడలు, ఊరుగులను ధ్యానం చెయ్యాలి. ఎటువంటి ఆ తొడలు, ఆ ఊరుగులంటే గరుత్మంతుడి మూపు మీద ఉంటాయి ఆ తొడలు. బలమునకు ఆధారపోతారు. తర్వాత మడమల వరకు వేలాడే ఆయన పచ్చని వస్త్రం కూడా ఆ తొడలకు శోభ చేకూరుస్తుంది. అటువంటి ఆ పుణ్యాత్ముడి జానువులను, తొడలను రెండింటినీ కలిపి ధ్యానం చేస్తే వాడు ఉత్తముడవుతాడు. మొట్టమొదట ఏం చెప్పాం? పాదాలు ధ్యానం చేయాలన్నాం, 2 మోకాళ్ళన్నాం, 3 తొడలన్నాం. 4వది నడుము. ఇదేమిటి అంటే పట్టు వస్త్రాన్ని ధరించడానికి మూలమైన స్థానం. అసలు చరాచరమైన బ్రహ్మాండ భాండాలన్నిటికీ కూడా ఆధారభూతం. అటువంటి ఆయన యొక్క ఆ నడుముని ధ్యానం చేయాలి. నడుము తర్వాత ఆయన నాభి బొడ్డు ఉన్నది. ఈ బొడ్డు ఎంత గొప్పదంటే బ్రహ్మ పుట్టిన తామర పువ్వు ఈ బొడ్డులోంచే పుట్టింది. నాభిహృదం భువనకోశ గుహోదరస్థం యత్రాత్మయో నిహిషణాఖిల లోకపద్మం యత్రాత్మయో నిధిషణ అఖిల లోకపద్మం వ్యోఢం హరిన్మణి వృషస్తనయోరముష్యధ్యాయేద్వయం విశదహారమయూఖగౌరం. ఆ భగవంతుడి యొక్క ఉదర పైభాగంలో ఉండే ఆ నాభి, ఆ బొడ్డు, అదొక సరోవరం అన్నారు.
అదో పెద్ద చెరువు అట నాభి కూడా. చెరువులోంచి తామర పువ్వు పుట్టినట్టు ఈ నాభి అనే సరోవరంలోంచి ఒక తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వులోంచి ఆత్మభూహు అని పేరు కలిగిన, అంటే తనంత తానే పుట్టినవాడు అని అర్థం, బ్రహ్మాత్మభూ స్వరజ్యేష్ఠ పరమేష్ఠీ పితామహ అని, తనంత తాను పుట్టగలిగే శక్తి ఉన్న గొప్పవాళ్ళలో భగవంతుడు బ్రహ్మదేవుడు కూడా ఒకడు. అటువంటి బ్రహ్మకు మూలమైన స్థానం అదటది. అటువంటి ఆ తామర పువ్వు పుట్టిన ప్రదేశం. ఆ తామర పువ్వు ఒక్కటి పుట్టడం వల్ల కదా బ్రహ్మ పుట్టాడు, బ్రహ్మ పుట్టడం వల్ల కదా ఇన్ని లోకాలు పుట్టాయి. కాబట్టి ఇన్ని లోకాలకి మూల కారణం ఏమిటి అంటే ఆ బొడ్డు. కాబట్టి సర్వశ్రేష్టమైనది ఆ బొడ్డు. అటువంటి ఆ నాభిని ధ్యానం చెయ్యాలి. నాభి పూర్తయ్యాక ఆయన యొక్క ఈ ఇరువైపులో ఉండేటటువంటి వక్షస్థల భాగాన్ని, ఒకవైపేమో శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉన్నది, మరోవైపు లక్ష్మీదేవి ఉన్నది. అటువంటి ఆ రెండు వక్షస్థల ప్రాంతాలని ధ్యానం చేయాలి. ఒకవైపు మహాలక్ష్మి కూర్చుని చక్కగా భక్తులారా ఈ వక్షస్థలం నా ఇల్లు మెట్టినిల్లు, పుట్టినిల్లు తామర పువ్వు అయితే మెట్టినిల్లు ఇది, ఇక్కడికి మీరు ఎవరైనా వస్తే చాలు మీ దారిద్ర్యాన్ని సంహరిస్తానంటూ ఉంటుంది. అటువంటి పరమ పవిత్రమైన వక్షస్థల ధ్యానం చేయాలి. తర్వాత కంఠం అలంకరణార్థం ఇక్కడ ధరించాడు ఈ కంఠస్థానంలో కౌస్తుభమణి. ఆ కౌస్తుభమణిని కూడా ప్రకాశింపజేస్తోంది ఆయన కంఠస్థానం. అసలు ఆశ్చర్యం ఏంటో తెలుసునండి, సాధారణంగా మణి ధరిస్తే కంఠానికి శోభ, మెడలో మణి ఉండడం వల్ల కంఠానికి శోభ ఉండాలి. కానీ ఇది కంఠం మీద ఉండడం వల్ల మణికి అందం వచ్చింది. అది గొప్పతనం. మంచి వస్త్రం ధరిస్తే కొంతమంది స్త్రీలకు అందం, కానీ గొప్ప స్త్రీలు సీతాదేవి కనుక వస్త్రం ధరిస్తే సీత వల్ల చీరకు అందం వచ్చింది అంటాడు రామాయణంలో. సీత యొక్క సౌందర్యం వల్ల ఆ జగన్మాత కదా ఆవిడ వల్ల చీరకే అందం వచ్చింది అని. నార చీరకు కూడా ఏం విలువ లేదు, అది ఎందుకు పనికిరాని ఒక సామాన్యమైన వస్త్రం ఆ సీతాదేవికి చేరడంతో విలువ వచ్చింది. కౌస్తుభముడి గొప్పదే, కానీ ఆ కౌస్తుభముడి విలువట విష్ణువు కంఠస్థంలో చేరడం వల్ల విలువ పెరిగిపోయింది దానికి. అది గొప్పతనం. అటువంటి ఆ కంఠ ప్రదేశాన్ని భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువు యొక్క కంఠాన్ని ధ్యానం చేయాలి. ఎవడు శ్రీమన్నారాయణుని దివ్య కంఠస్థానాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తాడో వాడికి మంచి కంఠస్వరం వస్తుంది, ఉపన్యాస ధారణి వస్తుంది, వాడు పవిత్రుడవుతాడు. వాడు ఏం పలికితే అది స్వచ్ఛం అవుతుంది, వాక్శక్తి వస్తుంది. నిరతంబు భజించు సజ్జన మనోనేత్రాభిరామైక సుస్థిర దివ్య ప్రభ కొల్గు కౌస్తుభ రుచి శ్లిష్టంబునయ్యొప్పు ఆ వరయోగీశ్వర వంద్యమానుడగు సర్వస్వామి లక్ష్మీ సుకంధరమాత్మల్ గదిల్చి తద్గుణగణ ధ్యానంబు చేయందగున్. ఆ పరమేశ్వరుడు లక్ష్మీవల్లభుడు పరమ పవిత్రమైన నీలమైన మేఘఛాయ శరీరం కలిగినటువంటి వాని యొక్క ఈ కంఠస్థానం కంఠం దగ్గర పెట్టుకుని మనం నిలబెట్టి ఆ కంఠాన్ని మన కంఠధ్వనితో పొగిడితే, శ్రీ మహావిష్ణువు యొక్క కంఠాన్ని మన కంఠంలోంచి ధ్వని బయటికి తీసుకొచ్చి పొగిడితే, మనం మాట్లాడాలంటే ఈ కంఠమేగా కావాలి. ఈ కంఠధ్వనితో ఆయన కంఠాన్ని పొగిడితేట ఇక వాడికి అంతకంటే కావలసిన భాగ్యం ఉంది. ఆయన గుణగణాలను దేవుడు కంఠం ఇచ్చినందుకు ధ్వని చేయాలట. మోగవాడు కూడా లోపల ఆ భగవంతుని కంఠాన్ని ధ్యానం చేస్తే మోగతనం పోతుంది. అటువంటిది నిరంతరం భక్తి శ్రద్ధలతో వాక్కిస్తే ఆ భగవంతుడు ఆ వాక్కును ఆయనకే ఉపయోగించి ఆయన కంఠాన్ని గుణగణ ధ్యానం చేయకపోతే వాడి జీవితం వ్యర్థం. కంఠం అయ్యాక ఈ భుజకీర్తుల్ని 4 చేతులు ఉన్నాయి ఆయనకి. మందర పర్వతాన్ని ఎత్తి గరుత్మంతుడి మీద పెట్టాయి ఆ భుజముల బలం. ఆ భుజములు ఎంత గొప్పవంటే మందర పర్వతం మీద పెట్టి గిరగిరా తిప్పినా ఏం అవ్వదు. ఆయన యొక్క బాహువులు ఆ భుజకీర్తులు ధ్యానం చెయ్యాలి. ఆ తర్వాత
4 చేతుల్లో 4 ఆయుధాలు ఉన్నాయి. ఒకటి చక్రాయుధం, 2 శంఖం, 3 కౌమోదకి గద. అందులో మొట్టమొదట చక్రాన్ని ధ్యానం చేయాలి. సుదర్శనము అన్నారు, మంచి దర్శనమట ఆ చక్రం అంటే. చక్రాయుధాన్ని ధ్యానం చేస్తే శత్రు భయం ఉండదు. తర్వాత హంసవలే తెల్లగా ఉంటుంది శంఖం. శంఖాన్ని గనక ధ్యానం చేస్తే అటువంటి వాడికి అతి భయంకరమైన కష్టాలు, దారిద్ర్య దుఃఖాలు తొలగుతాయి. ఆ తరువాత పుణ్యాత్ముడు మహానుభావుడి చేతిలో ధరించే కౌమోదకి గవ. భూ సంబంధమైన వ్యాజ్యములన్నీ పోతాయట. కౌమోదకి అంటే అర్థం కు అంటే భూ, భూమికి ఆనందం కలగజేసే గదట. ఆ గద ఉండడం వల్ల భూదేవి ఆనందం చెందుతుందట ఆయన చేతిలో. భూమికి ఆనందం కలగజేయడం వల్ల ఆ గదకి కౌమోదకి అని పేరు. ఆ గదని కనుక మనం ధ్యానం చేస్తే మన భూమిని ఎవడైనా ఆక్రమిస్తే ఆ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది మనకి. అలాగే కర్మయోగం కొద్దీ మనం ఒక్కొక్కసారి ఏదో స్థలం కొంటాం, ఈ స్థలం ఏదో వివాదంలో ఉంటుంది, నానా గందరగోళం, తీరా డబ్బు ఇచ్చేసాం, వెనక్కి రాదు ఈ భూమి. అటువంటిప్పుడు ఈ కౌమోదకి గత ధ్యానం చేస్తే మన భూమి మనకు స్వాధీనం అవుతుందన్నారు. అదిగో అలాంటి భూ సంబంధమైన వివాదాలు తొలగించి మన భూమిని మనకి తిరిగి అందజేసే అత్యద్భుతమైన ఆ కౌమోదకి గద ధ్యానం చేయాలి. మరొక అటువంటి వాణ్ణి కాలప్రభావం వల్లే తెలుసుకోగలుగుతాం, కాలప్రభావం వల్లే దూరం చేసుకోగలుగుతాం. అన్నిటికీ ప్రధానమైనది కాలం. ఈ కాలమును ఎవరూ దాటలేరు. ఈ కాలం ఎటువంటిదంటే ఎంతటి వాణ్ణైనా వశం చేసుకుంటుంది. నచాస్య కశ్చిద్దయితో నద్వేషో నచ బాంధవః ఆవిశత్య ప్రమత్తోసౌ ప్రమత్తం జనమంతకృత్. కాలమునకు ప్రియము అప్రియము అనేది లేవు, అంతా సమానమే. వాళ్ళ ఇష్టం వీళ్ళు చిరాకు అనేది లేదు. ఈ కాలానికి బంధువులు లేరు, శత్రువులు లేరు. కాలం స్వయంభూతమైనది, సావధానంగానూ చూస్తుంది, సంహారము చేస్తుంది. ఏమైనా జీవించాలని కోరుకున్నంత మాత్రం చేత వాడు శాశ్వతంగా జీవించలేడు. వద్దు బాబోయ్ నేను వెంటనే చచ్చిపోవాలన్నా చావలేడు. కాలమునకు వాడి కాలం తీరితేనే తీసుకెడుతుంది తప్ప వాడి ఇష్టానిష్టములను బట్టి నడుచుకోదు. ఆ కాలస్వరూపం నేను. ఆ కాల భయం వల్ల వాయువు వీస్తోంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఇంద్రుడు వర్షిస్తున్నాడు, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. ఈ కాల భయం వల్ల వృక్షాలు పుష్పిస్తున్నాయి, ఫలిస్తున్నాయి. ఓషధులు, లతలు ఈ కాల ప్రభావం వల్లే పుష్ప ఫలాలను ఇస్తున్నాయి. స్రవంతి సరితో భీతాః నోత్సర్పత్యుదధిర్యతః అగ్నిరింధే సగిరిభిర్భూర్ణమజ్జతి యద్భయాత్. నదులు కూడా ఈ కాలభయం వల్ల ప్రవహిస్తున్నాయి. సముద్రాలు చెలియలి కట్ట దాటి బయటికి రావట్లా. ఆ కట్ట దాటి బయటకు వస్తే భూమండలం ఉండదు. ఆ నియమం కాలప్రభావం. కాలప్రభావం వల్ల అగ్ని మండుతున్నది. కాలం వల్ల ఈ భూమండలం పర్వతాలతో పాటు సముద్రంలో కలిసిపోకుండా ఆగిందంటే కాలప్రభావం. కాలం అంటే భయం. ఈ ఆకాశం ఆ కాలభయం వల్లే శ్వాసక్రియకు అవకాశం ఇస్తోంది. ఈ భూమండలమే కాదు, సప్తావరణములతో కూడిన ఈ దేహం లోకరూపంతో విస్తరింపజేస్తున్నదంటే మహత్తత్వం. దానికి కారణం కాలభయం. ఈ చరాచరమైన విశ్వమంతా బ్రహ్మాది దేవతల యొక్క అధీనంలో ఉంది. ఈ బ్రహ్మాది దేవతల అధీనంలో విశ్వం ఉంటే బ్రహ్మాది దేవతలు దేని అధీనంలో ఉన్నారు అంటే కాల అధీనంలో ఉన్నారు. అనగా నా అధీనంలో ఉన్నారమ్మా అని తల్లికి కాలం యొక్క గొప్పతనం చెప్పేట ఆయన. ఈ కాలం తల్లి తండ్రిని కల్పించింది. ఈ కాలమే ఆ తల్లిదండ్రులకు పిల్లల్ని ప్రసాదించింది. ఈ కాలమే ఆ తల్లిదండ్రుల్ని పట్టుకుపోతుంది, ఈ పిల్లల్ని పట్టుకుపోతుంది, వంశాలు తరాలు పట్టుకుపోతుంది. అసలు కాలం ఎప్పుడు ప్రారంభమయ్యింది, ఎప్పుడు అంతమవుతుంది అనేది ఈ సృష్టిలో నేను తప్ప తెలుసున్నవాడు మరొకడు లేడు. కాలమునకు తప్ప కాలం ఎప్పుడు ప్రారంభమైందో ఎవడికి తెలుసు, కాలం ఎప్పుడు అంతమవుతుందా? ఈ అత్యంత రహస్యమైన ఈ విషయం గ్రహించడం ఎవడి వల్ల కాదు. కానీ
కాలం ప్రభావమైనది అని సమస్తాన్ని కాలాన్ని యొక్క అనుగుణంగా నడుచుకున్న జీవుడున్నాడే అటువంటి వాడికి దుఃఖం ఉండదు. మృత్యు రూపంలో సర్వులను నాశనం చేస్తున్నది ఈ కాలం. ఈ కాలమే అన్నిటికీ అంతకం. ఈ కాలం అనాది, అనంతం, అవ్యయం. తల్లి తస్యైతస్య జనో నూనం నాయం వేదోర్విక్రమం కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావలి. నీకు చెప్పిన ఈ కాల ప్రభావం వల్ల మానవులు ప్రేరేపింపబడుతున్నారు. మానవులకు ఏదైనా పని చేయాలి అని ఒక ప్రేరేపణ ఎలా వస్తుంది? ఈ కాల ప్రభావం. మేఘాలు ఉన్నాయి, ఆకాశం అంతా దట్టంగా వ్యాపించాయి. కానీ గట్టి వాయువు వస్తే ఈ మేఘాలు ఏమైపోతాయి? చల్లా చెదరైపోతాయి. వాయువు యొక్క బలం మేఘాలకి పూర్తిగా తెలియదు, ఎగరగొట్టబడిన. జీవుడు కూడా కాలం అంటే ఏమిటో తెలుసు. అమ్మో కాలానికి లోబడిపోతాడు ఎంతవాడైనా. కాలం వల్ల ఒక్కొక్కడు గొప్పవాడు అవుతున్నాడు, తక్కువ వాడైపోతున్నాడు. కాలం చాలా గొప్పది, కాలం విలువైనది అని తెలిసిన కాలము యొక్క పూర్తి పరాక్రమం తెలియదు. అదే తెలిస్తే దుఃఖం ఉండదు మనిషికి. ఏ విషయంలోనూ దుఃఖించడు వాడు. అరే నేను బెంగ పెట్టుకోడు దీనికి. సమస్తం కాలవశమై ఉన్నది. ఆ కాలవశమై ఉన్నది కాబట్టి ఆలస్యమైనా నేను బెంగెట్టుకోవటంలా, మీరు బెంగెట్టుకోవటంలా. అదంతా కాల ప్రభావం, మంది కాదు. యమర్థముపాదత్తే దుఃఖే సుఖహేతవే తం తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే. ఈ మానవుడు సుఖం పొందాలి అనుకుంటాట. సుఖం పొందాలనుకుని అజ్ఞాని ఏం చేస్తున్నట్టే, వీడు పరమ అజ్ఞాని. ఎంతటి అజ్ఞాని అంటే సుఖం పొందాలనే వ్యామోహంలో పడి చాలా కష్టాలు పడి వస్తువులు సంపాదిస్తాడు. ఎందుకు కష్టపడుతున్నాడు? కష్టపడి రేపటి కోసం దాచి తిండి తగ్గించి వస్తువులు సంపాదించి సుఖపడాలనుకుంటాడు. ఏ వస్తువుల కోసం శ్రమ పడుతున్నాడో, ఏ వస్తువులు వస్తే తాను సుఖపడతాననుకుంటున్నాడో ఆ వస్తువులను కాలం నాశనం చేస్తోంది. ఈ వస్తువులను సంపాదించడంలో వీడి కాలం, వీడి ఆయుర్దాయం నశించిపోతుంది. శక్తివంతమైన కాలం ఈ అశక్తవంతమైన పిచ్చి పిచ్చి వస్తువుల కోసం మనిషి నాశనం చేసుకుంటున్నాడు. తెలియకుండా నాశనం అయిపోతున్నాడు. ఒకడున్నాడు, రోజు తినే భోజనం దగ్గర నుంచి ప్రతి వస్తువులోనూ జాగ్రత్త వహించి డబ్బు రేపటి కోసం దాస్తున్నాడు. 30 ఏళ్లు కష్టపడి కూడబెట్టి ఇల్లు కట్టాలనుకున్నాడు. ఈ 30 ఏళ్ల ఆయుర్దాయం, వీడి వయస్సు ఈ డబ్బు దాచడంలో వ్యర్థమైపోయింది. ఈ 30 ఏళ్ళు భగవన్నామం లేదు. 30 ఏళ్లు గడిచాక వీడు ఇల్లు కట్టాడు, గృహప్రవేశం అయ్యాడు, డామ్ అన్నాడు. ఏమిటి సాధించాడు? తల్లి, ఈ మానవుడు దేని వల్ల సుఖపడతాననుకుని ఉన్న జీవితం అంతా వెంపర్లా సంపాదించాడు ఒకడు. ఆ కాలం నాటి కథ కాబట్టి రథం కొన్నట్టు ఒకడు కష్టపడి తిరుగుదామని సుఖంగా. రథం 4 గుర్రాలు కూడా జీవితం అంతా కష్టపడి డబ్బు పెట్టి కొన్నట్ట. కొనగానే రథం వదలగానే గుర్రాలు వెళ్ళి సముద్రంలో తిరగబెట్టే రథాన్ని. వీడు అనారోగ్యం పాలై ఇంట్లో పడ్డాడు. మూల వెన్నుపూస విరిగిపోయింది. పురుషుడు దుఃఖించాడు. వాడు అంటే హాయిగా రథంలో తిరుగుదాం అనుకున్నవాడు బతుకులు అయిపోయింది. మరొకడెవడో దర్జాగా కష్టపడి జీవితం అంతా ఇదిగో ఈ మధ్యకాలంలో మారుతి గారు కొన్నాడు. కొని బయటికి వెళ్ళాడు. ఠింగ్ అని దాన్ని వెళ్ళి ఓ చిన్న స్కూటర్ ముద్దు పెట్టుకుంది. దాంతో వీడు కాస్త చంద్రమౌళి గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. యద్ధ్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతి ధ్రువాణి మంజతే మోహాత్ గృహక్షేత్రవసూనిచ. కానీ ఈ మతికి ఇవేం తెలియక నేను శాశ్వతం అనుకుంటాడు. అందుకని మానవుడికి దుర్మతి అని పేరెట్టాడు ఆయన. ఈ దిక్కుమాలిన మతి ఇదేం చేస్తుంది? మోహం మొట్టమొదట జీవుడిలో ప్రవేశపెడుతుంది. ఈ మతి సరిగ్గా ఉండదు మానవుడికి, మోహమును ప్రవేశపెడుతుంది. ఈ మోహము వల్ల వయస్సులో ఉన్నప్పుడు సంపాదన వెంటే హాయిగా రిటైర్ అయ్యి భగవన్నామం చేసుకుందాం అనుకున్నప్పుడు మళ్ళీ ఏదో లోభం వచ్చి వీడిని తిరిగి మళ్ళీ ఆ సంసారంలోకి లాక్కెడుతుంది. అక్కడ నుంచి పొద్దు నుంచి సాయంకాలం దాకా
ముసలివాడైనా ముక్కవాడైనా ఏదో రకంగా ఎలాగ ధన సంపాదన చేద్దామా అని పోషించాలనుకుంటాడు. ఎందుకు ఈ ధన సంపాదన అంటేట పశు పుత్ర కళత్రచ, భార్య, పిల్లలు, పశువులు, ఇల్లు, ఈ నాలుగింటి మీద మోహం ఈ జీవికి పట్టుకుంటుంది. కాల ప్రభావం వల్ల జీవికి ఈ వ్యామోహం పట్టుకుని ఈ ఇళ్ల మీద, ఈ భార్య మీద, ఈ పిల్లల మీద, ఈ పశువుల మీద ఉండే బంధం పోదు. వీటన్నిటికీ మూలమైన శరీరం ఉన్నదే, ఈ శరీరం నశించిపోతుంది, క్షణక్షణం పోతుంది అని గుర్తుకురాదు. దేహముతో పాటు గృహం కూడా క్షీణిస్తోంది, క్షేత్రం క్షీణిస్తోంది, ధనం క్షీణిస్తోంది. అది తెలుసుకోలేడు. నిత్యము అనుకుంటాట. ఇది నిత్యమే అనుకుంటాడు, గ్యారంటీ. నా ఇల్లు శాశ్వతం, నేను కష్టపడి కట్టించాను, రాశి సిమెంట్తో కట్టించాను, ఏమవుతుంది అనుకుంటాడు. పిచ్చాడు. రాశి సిమెంటు లేదు, మూసి సిమెంటు లేదు, అన్ని వెళ్ళిపోతాయి కాలం వస్తే. ఆ విషయమును గ్రహించలేక ఇది శాశ్వతమని ఈ దేహ, గృహ, క్షేత్ర, ధన, వయస్సులు శాశ్వతం, నిత్యం అనుకుంటాడు. అందువల్లే ఇవి శాశ్వతం, ఇవి నావనుకుంటున్నాడు. కాబట్టి ఇందులో ఏది నష్టమైనా వాడు ఏడుస్తున్నాడు. ఎందుకు మనిషి దుఃఖిస్తున్నాడు? ఇవి నావి, ఇవి శాశ్వతం అనుకోవటం వల్ల దుఃఖం. దుఃఖమునకు కారణమేమి అమ్మా అంటే ప్రతి వస్తువు నాది అనుకోవడం. ఆ నాది అనుకున్న వస్తువు పోగానే దుఃఖం వస్తుంది. ఈ భార్య రూపంలో ఉన్న, ఈ భర్త రూపంలో ఉన్న, ఈ పిల్లల రూపంలో ఉన్న, ఇంటి రూపంలో ఉన్న, ధనం రూపంలో ఉన్న ఉన్నంతకాలమే తప్ప ఇవి నావి కావు సుమా అనే జ్ఞానం కొంచెం కలిగితే అవి పోతే వీడికి దుఃఖం రాదు. కానీ అవి నావనే భ్రమ కలుగుతోంది బలంగా. అంచేది ఇది నాదే అనుకున్న బాధ అది ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఎక్కువైపోతుంది. కాబట్టి దుఃఖం అగ్నతకి కారణం ఇవి నావి అనే వ్యామోహమే. జంతుర్వై భవయేతస్మిన్ యాం యాం యోనిమను వ్రజేత్ తస్యాం తస్యాం సలభతే నిర్వృతిం నవిరజ్యతే. జీవుడి సంసారంలో పడి ఆయా జన్మల్లో పడతాడు కదా. ఏదో జన్మ ఎత్తాడు, కుక్క రూపమో, మనిషి జన్మో, ఇంకో నక్కో, ఇంకోటో ఎత్తాడు. ఈ జన్మ ఎత్తినందుకు మనం అనుకుంటాం చిచ్చి ఆ పంది బురదలో పొల్లాడుతున్నది, లేదా ఆ కుక్క ఆ ఎముక నాక్కుంటుంది అనుకుంటున్నాం. మన్ను చూసి అవి అనుకుంటాయట, చిచ్చి పిచ్చాడు ఇలా ఉన్నాడు అనుకుంటాయట. పంది అనుకుంటుందట మనల్ని చూసి, మనకు తెలియదు. కానీ బురదలో హాయిగా తిరక్కి పిచ్చేటి చిచ్చి ఆ ఇంట్లో వాసన కొట్టే ఇంట్లో ఉన్నాడు అనుకుంటుందట. ఆ ఇంట్లో సెంటు దానికి చిరాకు, మనకి బురద చిరాకైనట్టే పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున అన్నారు. దాని దగ్గరికి తీసుకెళ్ళి సెంటు అని కొట్టామనుకోండి, కంపు దానికి. మనకి ఆ బురద ఎలా అయితే వాసనో ఈ సెంటు దానికి అంత కంపు. దీనిని బట్టి ఏం తెలుస్తున్నది? ప్రతి ప్రాణి తాను ఏ వస్తువులో పుడితే ఆ వస్తువు తనకి ఇష్టం కాబట్టి అందులో తిరుగుతున్నాయి. ఆ వస్తువులు వాటి చాలా హ్యాపీగా ఉంటాయి. ఎంత బాగుంటాయో! ఆయా జన్మలలో తిరుగుతూ ఆయా వస్తువులలో పుట్టిన ఈ జీవి ఆ వస్తువుల్లో సంతోషం పొందుతాడు. అందువల్లే వాడు విరక్తిని పొందడు. ఎందువల్ల పంది ఆ వస్తువులో విరక్తి పొందడం లేదంటే అదే దాని పుట్టుక, దానికి ఇష్టం. మనకి ఇవి ఇష్టం, మనం దీనికి విరక్తి చెందాం, అవి వాటికి విరక్తి చెందాం. ప్రతి జీవి తాను పుట్టిన వస్తువునందు విరక్తి పొందితే ఇక వాడు జ్ఞాని. అలా విరక్తి పొందేవాడు మహాయోగి, అవధూత. అవధూతలు చాలా అరుదుగా ఉంటారు. ఈ లోకములో ఒక మహామాయ ఉన్నది. ఆ మాయకి దైవీ మాయ అని పేరు. ఆ దైవీ మాయ వల్ల మోహితుడైన పురుషుడున్నాడే నరకంలో పడిపోతాడు, జన్మనెత్తుతాడు. నరకాల్లోకి తీసుకువెళ్ళే తిండి మీద పడతాడు. వద్దన్నా ఆ తిండి మీదకే జీవహింస చేస్తాడు. పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని పీక్కు తింటాడు. ఆహారాదులన్నీ కూడా పాపపు కూడుతో సంబంధించిన వాటిని తినడానికి ఇష్టపడతాడు. అత్యంత పవిత్రమైన సాత్వికమైన వృక్ష సంబంధమైన ఆహారముల కంటే జంతు సంబంధమైన ఆహారాలకు ఇష్టపడతాడు. ఇది నరక యోనుల్ని పంపిస్తుంది. ఆ విషయం తెలుసుకోలేడు. అయినా క్రిమి కీటకాదులుగా పుట్టిన
తన ఆహారపు అలవాట్లు కానీ వ్యవహారం కానీ దేనిని జీవి మార్చుకోడు. ఇటువంటి జీవి ఉన్నాడే ఆత్మ జాయా సుతాగార పశుద్రవిణ బంధుషు నిరూఢమూల హృదయ ఆత్మానం బహుమన్యతే. అమ్మా, ఈ వ్యక్తి ఉన్నాడే తన దేహం, తన భార్య, తన పుత్రులు, గృహం, పశువులు, ధనం, బంధువులు వీటిల్లో మనస్సు పెడతాడు. వీడి మనస్సు ఒకటే, ఇంటి మీద కొంత వ్యామోహం, భార్య మీద ఒక రకమైన వ్యామోహం. వ్యామోహంలో కేటగిరీస్ ఉంటాయి. ఇంటి మీద కంటే కొంచెం భార్య మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, భార్య కంటే పిల్లల మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది, ఒక్కొక్కడికి ఇవేమీ కాదు పశువుల మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యామోహం. ఒక్కొక్కడికి ఇది ఏమీ కాదు, ఆ వడ్డీ వ్యాపారం చేసుకుంటూ నెలలా వడ్డీ వస్తుంటే మనవల కంటే, ఇంటికంటే, భార్య కంటే, అన్నిటికంటే ఈ వడ్డీ అన్నాడు ఒక ఆయన. అప్ప ఏం అందమండి వడ్డీ అంటే అంటాడు నాతో రోజు. ఆ వడ్డీ వద్దు, అదొక ఆనందం. ఇలా ఒక్కొక్క వస్తువు మీద మనస్సులో కొంత కొంత ప్రేమ పెడతాడు, ఒక్కొక్క దాని మీద అధికంగా నిలుపుతాడు. అలా పెట్టి వ్యామోహాన్ని తనని తాను కృతార్థుణ్ణి, నేను ఇది సంపాదిస్తున్నాను, ఈ వడ్డీ సంపాదించా, లేకపోతే ఈ ఇల్లు సంపాదించా, లేకపోతే ఇది చేశా అని ఆనందం చెందుతాడు. నాకు తెలుసున్న ఒక ఆయన బుడ్డి పోసుకుని ఆనందం చెందుతాడు. ఒకడికి వడ్డీ ఇష్టం, ఒకడికి బుడ్డి ఇష్టం, ఎవడి ఆనందం వాడిది. ఇది శాశ్వతం అనుకుని తనను తాను కృతార్థుడని అనుకుంటున్నట్ట. అది అజ్ఞాని యొక్క లక్షణం. ఇదే నా జీవితమునకు పరమార్థము. తద్వారా ఈ వచ్చే వాటితో కుటుంబ పోషణ చేస్తాడు. అప్పుడు ఆ మానవుని సర్వాంగాలు కూడా ఈ పాపపు పనుల వల్ల, ఈ వ్యామోహముల వల్ల, ఈ అనురాగముల వల్ల సంతప్తం చెందుతాయిట, అవయవాలన్నీ బాధలు పొందుతాయిట. అయినా వీడు పాపాలు చేస్తూనే ఉంటాడట. చూడండి, కపట ప్రేమ ప్రదర్శించే వేశ్యావాక్కుల యందు లగ్నమైన మానవుడు నిజమైన ప్రేమని నమ్మడు. ఈ మనస్సున్నదే కపటమైన వస్తువుల మీద లగ్నమవుతుంది. ఇవాళ ఉండి రేపు పోయి నశించిపోయి అశాశ్వత వస్తువుల వెంట వెంపర్లాడిపోతుంది. శాశ్వతమైన భక్తిభావం కేసి రాదు, శాశ్వత ఆనందం కేసి వెళ్ళాలని ప్రయత్నం చెయ్యదు. ఇంద్రియాలు ఈ ఆసక్తిలో చిక్కుకొని, గృహాసక్తలో చిక్కుకొని పురుషుడికి సుఖ దుఃఖాలు ఇస్తున్నాయి. సుఖం అనుకున్నది కూడా సుఖం కాదు, కపటం అది. అయినా ఇందులో మగ్గులుడైపోతాడు, బయటికి రాడు. చాలా జాగ్రత్తగా ఉండి నిరంతరం దుఃఖానికి, అంటే ఈ సంసారంలో ప్రవేశించినట్టుగా దుఃఖమే వస్తుంది. దుఃఖం, ఈ దుఃఖమునకు ప్రతీకారం చెయ్యాలనుకుంటాడు. అనుకున్న ప్రతీకారం చేయలేడు. చేయలేక ఏమనుకుంటున్నాడు, కాలికి నొప్పి వచ్చింది, తలకి నొప్పి వచ్చింది, దీనికి మందు వేసుకుందామని తాత్కాలికమైన వీటిని అణుచుకుంటున్నాడు తప్ప వీటన్నిటికీ మూల కారణమైన జన్మ సంస్కారాన్ని మాత్రం అణుచుకోక ఇందులో సుఖాన్ని భావిస్తూ దుఃఖం పొందుతూ ఇంకా 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 దుఃఖం పొందుతూ ఉంటాడు. ఎవరండిది? నాకు అప్రశాంత వాతావరణంలో పురాణం చెప్పడం అంటే మొదటి నుంచి మహాబాధ. వాసుదేవ కథా నిరోధం. నా యోగం ఎప్పుడు లగి ఉంటుంది. వాసుదేవ అర్థైరాపదితైర్గుర్వ్యా హింసయేతస్తతశ్చతాన్ పుష్ణాతి యేషాం పోషేణ శేషభుగ్యాత్యథ స్వయం. ఎవడిని పోషించటం వల్ల నరకం లభిస్తుందో అటువంటి వారి పోషణములకై ఈ భయంకరమైన హింసాదుల ద్వారా ధనాన్ని పోగు చేస్తాడు జీవి. ఈ భార్య, ఈ పిల్లల్ని వీటి మీద పోషణ చెయ్యాలి. వ్యామోహమే పెట్టు కూర్చోవడం వల్ల నరకం పాలవుతున్నాడు. ఆ విషయం గ్రహించలేక వీళ్ళ కోసం పోగేస్తాడు. కానీ పోగు చేసిన ఈ జనాలు ఎవరు వీడు వెంట ఉండరట. చివరికి పాపం ఈ జీవి వీళ్ళు తినాలని వాళ్ళ కోసం నానా బాధలు పడతాడు. తన పరివారం తిన్నాక మిగిలినది తాను తింటాట, శేషాన్నం తింటాట. వెంకటేశ్వర స్వామి వారికి నివేదన చేశాక మిగిలినది మనం తిన్నట్టుగా కుటుంబం అంతా తిన్నారా అని ప్రశ్నించి వీడు తింటాడు. ఈ ప్రశ్నించే దాంట్లో ఎంతో కూడా భగవంతుడికి సంబంధించినటువంటి ధ్యాస పెట్టుకోవటం లేదు. మరి ఎందువల్లండి తెలుసు కూడా ఎందుకు బయటపడలేకపోతున్నాము అని అమ్మా నువ్వు నన్ను అడగచ్చు. దానికి ఒకటే, లోభాభిభూత, లోభంలో ఇముడుతాడు. ఈ లోభం అట ఎన్ని చెప్పనివ్వండి ఇందులోంచి బయటికి రాడు. లాభవసుడు, అశక్తుడు వాడు.
ఊబిలో కూరుకుపోయిన వాడికి అది ఊబని తెలిసినా కూరుకుపోతున్నా అని తెలిసినా బయటికి రాగలడా? అది ఊబి పడిపోయాక తెలిసింది. ఈ సంసారం కూడా ఒక ఊబి. ఇక్కడ దాకా కూరుకుపోయాడు, గింజుకుండే కొద్దీ మునిగిపోతాడు తప్ప పైకి రాడు. ఊబిలోంచి బయటికి రావాలంటే అడుగున ఏదైనా గట్టి వస్తువు తగలాలి. ఈ సంసారం అనే ఊబిలోంచి బయటికి రావాలంటే ఒక గట్టి వస్తువు ఉన్నదట కాలికి తగలడానికి. అదే నారాయణ నామస్మరణం అనే నావ. అది తప్ప తక్కినవేవి బయటికి రావు. అశక్తుడైన మానవుడు ఎంత ప్రయత్నించినా తన జీవికని సరిగ్గా నిర్వహింపలేడు. ఈ కుటుంబాన్ని పోషించడం కోసం వీడు బెంపర్లాడుతూ ఉంటాడని చెప్పాక బెంగ పెట్టుకుంటాడు, అప్పులు చేస్తాడు, పప్పు కూడా తింటాడు, ఇంకా చాలా బాధపడతాడు. వీళ్ళని పోషించాలి. చివరికి ఎప్పుడైతే తన వల్ల కాలేదో అప్పుడు ఏం చేస్తాట? పరార్థే కురుతే స్పృహం, పరుల ధనం మీద పడతాట. వాళ్ళు బాగుండడం ఏమిటి, మనం బాగుండకపోవడం ఏంటి, వాడు కొంప కొట్టేసి మనం తినేద్దాం అనుకుంటాడు. అనుకుని కుటుంబ భరణే కల్య మందభాగ్య వృథోద్యమ శ్రియా విహీన కృపణ ధ్యాయన్ శ్వసితి మూఢధీ. మూఢబుద్ధి, అదృష్టహీనుడు ఈ పురుషుడు. అయినా మాటిమాటికి ప్రయత్నం చేసి కుటుంబ పోషణలో అశక్తుడవుతాడు. కుటుంబం పోషించాలి అని ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ భాగ్యం లేదు వాడికి. భాగ్యం ఉన్నవాడు పక్కన పెట్టండి, లేదు అనుకుందాం. ఆ లేని అదృష్టహీనుడైన మూర్ఖుడు ఎంతసేపు ఈ ప్రయత్నం చేసి అందులో అశక్తుడై సిరి లభించక దుఃఖించి ఏం చెయ్యాలి అని నిట్టూర్పు విడుస్తాడు. ఐశ్వర్యం ఉన్న వాళ్ళని చూసి ద్వేషం పెంచుకుంటాడు. అనేక పూర్వజన్మ సుకృత విశేషం వల్ల వచ్చిన ఐశ్వర్యం వారిదని గ్రహించలేక వారి మీద ద్వేషాసూయలు పెట్టుకుంటాడు. మూర్ఖుడైన వాడు ముసలి ఎద్దుని తెచ్చి ఇంట్లో కట్టేసుకుని దానితో వ్యవసాయం చేయాలనుకుంటే ఆ వ్యవసాయం ముసలిద్దులు అవుతుందా? అవ్వదు. అలాగే భాగ్యహీనుడు ఎంత ప్రయత్నించినా భాగ్యం రాదు. తన పూర్వ జన్మ కర్మ విశేషమును అనుసరించి ఏది లభిస్తుందో అది తప్ప అంతకు మించి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా రాదు. అలాగని ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. ఈ ప్రయత్నం చేసే మానవుడు దుఃఖం మాత్రం చెందరాదు, అది నియమం. కర్తవ్యములు చేయవలెను. ప్రయోజనము రానప్పుడు దుఃఖించకుండా ఉండుటయే జ్ఞాని యొక్క లక్షణం. అయితే అజ్ఞాని ఏం చేస్తాడు? ప్రయత్నం చేసినప్పుడు ఫలించకపోతే ఏడుస్తూ కూర్చుంటాడు, నిట్టూర్పు విడుస్తాడు. ముసలి ఎద్దుని యజమాని రైతు భోజనం పెట్టాడు, ఎందుకంటే దానివల్ల ప్రయోజనం లేదు, అది దున్నది కదా. ఇంట్లో ముసలి ఎద్దుని ఎలా అయితే పట్టించుకోరో అలాగే ముసలాడైపోయిన ఈ యజమాని సరిగ్గా పోషించడానికి పనికిరాని వాడిని ఉన్నాడే, వాడిని భార్య పిల్లలు అందరూ కూడా పూర్వంలో గౌరవించరట. ముసలాడైపోయాడు, వీడి పట్టించుకునేది ఏమిటంటారట. వాడి వల్ల ప్రయోజనం లేదు గనక వాళ్ళందరూ కొంచెం తిరస్కరిస్తున్నారు. తాత నీకేం తెలుసు మొలుగుచ్చో అంటాడు మనవడు. వీడన్నిటికీ పైగా ఈ ముసలితనంలో ఉన్న పెద్ద మరో ఇబ్బంది ఏంటంటే ఆ సమయంలో పాపం అందరి యొక్క అభిమానం కావాలి అనిపిస్తుంది. అందుకని అభిమానంగా మనవాడా ఎక్కడికి ఎడుతున్నావు, ఎక్కడికి ఎడితే నీకెందుకు కూర్చో అంటాడు వాడు. స్కూల్కి ఎడుతున్నానని చెప్పడు వాడు దుర్మార్గుడు. అంత పూర్వం ఈ తాతయ్య సంకలో ఎక్కించుకుని వాడికి యాపిల్ పళ్ళు కొని పెట్టాడు, బస్సు ఎక్కించాడు. ఇప్పుడు తుస్సుమని గాలి తీసేశాడు వీడు. అంత పూర్వం ఈతడు ఇంటిల్లిపాదికి దైవతం. రిటైర్ అయ్యే ముందు దాకా ఉద్యోగం ఉంది, రిటైర్ అయ్యాక ఒకేసారి ఏదో లంసంగా పిఎఫ్ ఈపీఎఫ్ అంతా ఇస్తాడు. అయిపోయిన 5 ఏళ్ల తర్వాత వీడు బతుకుంది అక్కడి నుంచి మొదలు. అక్కడ నుంచి అందరూ చులకనగా చూస్తున్నారు. అనేక వ్యాపారాలు చేసి ధనం అప్పగించినటువంటి సంపాదన పరుణ్ణి కూడా చులకనగానే చూస్తారు. అయినా వీడి యోగం చూడండి. తత్రాప్యజాత నిర్వేద ధ్రియమాణ స్వయం భృతై. ఈ సంసారం మీద వైరాగ్యం కలగదట. భార్య తిడుతోంది, మనవలు తిడతారు, పిల్లలు పెత్తనం లేదని వాళ్ళు విసుక్కుంటారు. అయినా వాళ్ళ మీద వైరాగ్యం కలగదట. తిట్టినా సరే మా పిల్లలండి నా మీద ప్రేమ కొద్దీ తిడుతున్నారండి అంటాడు వీడు. అది వాడి బాధ. చూడండి, ప్రేమ కొద్దీ తిడుతున్నారట. ఇంతవరకు తన చేత పోషింపబడిన వారు ఇప్పుడు తనని పోషించడానికి విసుక్కుంటున్నారనే జ్ఞానం లేక నా డబ్బులు కదండి వాళ్ళకి ఇచ్చాను అందుకని వాళ్ళు అభిమానం కొద్దీ మందలిస్తున్నారని భ్రమలో పడతాడు. వాడు ఛీ అని తిట్టినా అది ఆనందంగా చెవులకు వినపడుతుంది. వార్ధక్యం వల్ల శరీరం చెడిపోతుంది కదా. అలాగో
శరీరం చెడిపోయి శరీరానికి క్రమేపీ వయస్సు పెరిగే కొద్దీ రోగమయం అవుతుందట. అన్నిటికంటే జరయా ఉపాత్తవైరూప్య, ముసలితనం ఆవరించి రూపంలో మార్పు వచ్చేసింది. ఎంత పూర్వం ఎంత అందంగా ఉండేవాడండి వాడు, ఎలా అయిపోయాడు అంట మనమే. 30 ఏళ్ల క్రితం చూశానండి ఆయన్ని, ఇప్పుడు ఆయన పాపం తలంతా వెండి, అప్పుడంతానేమో నీలం అంటారు. అదేంటో తెలియదు కానీ అందరూ వెండి అంటే ఇష్టపడతారు, తెల్లగా ఉండే వెండి. ఆ వెండి నెత్తి మీదకి వస్తే చిరాకు పడతారు. దీనికి రంగులు ఎలా వేస్తారు, టింగు టింగు అని. అది మరి ఏమిటి విశేషం? ఈ శరీరము రోగమయమై జుట్టు తెల్లబడిపోయి కళ్ళు చూపు మందగిస్తుంది. మరో బాధ చూడండి, మరణాభిముఖ గృహే, మరణానికి ఇంకా దగ్గర అవుతూ ఉంటాడుగా. దగ్గర నానాటికి పోయే కాలమే కానీ వచ్చే కాలం కాదు. ఇది ఈ అన్నిటికీ తోడు జఠర అగ్ని మందగిస్తుంది, డైజెషన్ పవర్ తగ్గిపోతుంది. ఎంత పూర్వం అండి పచ్చిశనగలు తినేసేవాడి అండి, అదేంటో పాలు కూడా అరగట్లేదు అంటాడు. గిద్దెడు పాలు అరగట్లేదట ఇప్పుడు. కాల ప్రభావం జఠరాగ్ని మందగిస్తుంది. ఇంక వీడికి డాబరాంబల వాడినా ఒకటే, ఇంకోటి వాడినా ఒకటి, ఏం తాగినా ఉపయోగం. పోనీ జఠరాగ్ని మందగించింది బాగానే ఉంది, భోజనం తగ్గిపోతుంది, అయినా తినాలనే లోపల ఆశపోదు. ఆ బఠానీని చూసినప్పుడు తినాలనిపిస్తుంది, కానీ నవలలేడు. ఓ మనవడు వచ్చానట, తాత నీకు పళ్ళు ఉన్నాయా అన్నట్ట. సరిగ్గా లేవురా ఊడిపోయాయి. నవలలేవా గట్టి వస్తువులు అన్నట్ట. నవల్లేనురా జంతికలు అన్నట్ట. బఠానీలు ఇస్తే నువ్వు నవలలేవా అన్నట్ట. నేను నవల్లేను మనవడా అన్నాడు. అయితే నా దగ్గర ఈ బఠానీలు ఉన్నాయి, నేను ఆడుకొచ్చి దగ్గర నీ దగ్గర దాచు తాత అని అట్టే పెట్టి వెళ్ళిపోయేటవాడు. తాతగారికి ఆడుకోవడానికి బయటికి వెళ్ళి వచ్చేదాకా ఈ బఠానీలు దాచడానికని ఇంత ప్రెషర్ వేసాడు వాడు. ఇది పరిస్థితి. తినలేడు, తినాలనే ఆశ పోదు, పురుషార్థం తగ్గిపోతుంది, ఏ పని చేయలేడు కదా, ఆసక్తి పోతుంది. మరణోన్ముఖుడు ఇంటిలో పడి ఉంటాడు. భార్యాపుత్రుల అవమానంతో పెట్టే అన్నాన్ని కుక్కలాగా తింటాట. తిని జీవితం గడుపుకుంటూ ఉంటాడు, విసుక్కున్నా పట్టించుకోడు. వాయునా ఉత్క్రమోతోత్తారః కపసంరుద్ధనాడినా కాసస్యాసకృతాయాసః కంఠః ఘురఘురాయతే. క్రమేపీ మృత్యువు సమీపిస్తుంది. ఈ మృత్యువు సమీపించినప్పుడు ఈ ప్రాణవాయువు పైకి వచ్చేసి కనుగుడ్లు కొంచెం మీదికి వస్తాయట. అప్పుడు చచ్చిపోయే ముందు కళ్ళుగుడ్లు పైకి వస్తాయి. దగ్గు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలేమో కఫం పట్టేసి గొంతుక్కి ముక్కులకి సరిగ్గా గాలి తీసుకోలేడు, విడిచిపెట్టలేడు, చాలా కష్టం. మరణాయాసం, దగ్గితే శ్వాస తీసుకుంటే ఎంత బాధ కలుగుతుందంటే మహాప్రభు అది మహాబాధ. కఫం ఎక్కువైపోవడం వల్ల కంఠం ఘురఘురాయతే, ఘుర్ఘుర శబ్దం వస్తుంది. అతడు మరణశయ్య మీద పడిపోతాడు. చివరికి పడిపోతే బంధువులు అంటారు, ఓ పక్కన దుఃఖిస్తూ ఉంటారు. ఎంతో కొంత దుఃఖం లేకుండా ఉంటుంది. సరే కొంతమంది ఏడుస్తారు, కొంతమంది ఒక రకంగా ఏడుస్తారు. బయట పెట్టేద్దాం, ఎందుకు వచ్చింది ఈ వస్తువు, ఇక మంద కాదు అంటారు. పోనీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెడదామా అంటే వైద్యుని దగ్గరికి శయాన పరిశోచద్ది, ఎందుకండి వీడిని పడుకోబెట్టేసాం. అప్పుడే ఆ వైద్యుడి దగ్గర ఎడితే కొంతమంది సలహా ఇస్తారనమాట, ఆ 10,000 25,000 డబ్బు దండుగా పిల్లలకు ఉపయోగపడుతుంది, ఎందుకైనా మంచిది, ఎందుకు వాడికి ఖర్చు పెట్టడం అంటారు. అది కొంతమంది డాక్టర్లు కూడా అంటారు, ఈయన గురించి డబ్బు ఖర్చు పెట్టినా ఉపయోగం లేదండి, నో యూస్ అంటారు. ఆ డబ్బు ఎంత పూర్వం వీడే సంపాదించింది అయ్యి ఉండొచ్చు పాపం, అయినా ఇతనికి ఉపయోగిస్తే అది వ్యర్థం అయిపోతుంది, ఎందుకు కుర్రాడికి ఉపయోగిస్తే ఏదైనా ఉపయోగం అని అంటే బంధువులు కూడా నిజమే అనుకుని, ఇది కట్టుకున్న భార్య కూడా ఒక్కొక్కసారి 25,000 అనవసరంగా ఆయన మీద తగలేయడం ఎందుకు లేరా, అమ్మాయికి కాస్త హారమన్నా చేయించవచ్చు, నా నడువుకి వడ్డాణమన్నా చేయించుకోవచ్చు అనుకుంటుంది పాపం. బయట పడుకోబెడతారు. అలా బయట మరణశయ్య మీద పడుకోబెట్టినప్పుడు అక్కడ కూడా చూడండి, కొంతమంది కేవలం గడ్డి మీద పడుకోబెడతారు, కొంతమంది మంచం నుంచి దింపి గడ్డి కూడా ఉండదట, కేవలం గొడ్డేసి పడుకోబెట్టేస్తారు. వాడి అదృష్టం సంస్కారాన్ని బట్టి పడుకోబెడతారు. అప్పుడట పరివీత స్వబంధుభి, బంధువులందరూ చుట్టూ చేరతారు.
అంతవరకు ఎప్పుడు వీళ్ళకి ప్రేమ ఉండదు. ఇప్పుడు కొత్తగా వీడు పోతున్నాడు కదా, అందుకని దగ్గరికి చేరతారు. మావ, తాత, బావయ్య, ఇలా రకరకాల వరసలన్నీ అప్పుడు వస్తాయి. ఎలా ఉండేవాడండి అనేవారట. మాటి మాటికి ఇక్కడ ఒక మాట చెప్పాడు కపిలుడు, వాచ్యమానోపి నబ్రూతే కాలపాశవశంగతః. మాటి మాటికి వీడికి సత్యస్థితిలో వీడుంటే చుట్టూ చేరి పాత విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటారట. ఈయనండి 1972లోనండి సిటీ బస్సులో చెంగును దూకేసేవాడండి అని చెప్తారు. వీడు ఆ టైంలో వినపడతాయి. అర్రెర్రే అలా దూకేవాడిని ఇలా అయిపోయాను ఇంకా ఏడుస్తాడు వాడు, ముల్లెట్టి పొడిచినట్టుగా. వాడికి అర్థం అవుతాయి, అర్థం అవ్వక కాదు, కానీ మాట్లాడలేడు. పాత విషయాలన్నీ గుర్తుకు తెచ్చి అలా ఉండేవాడు ఇలా ఉండేవాడు. ఏమండి మీకు తెలియదు కానండి, ఆయన ఎవరిని లెక్క చేసేవాడండి, 25 కేజీలు బియ్యం సునాయాసంగా తినేసాడు పులిహార. ఇప్పుడు వాడు తెల్లకి వస్తూ ఉంటాడు. అస్సలు వాడికి జిర్రును చీదెరుగునా తుమ్మెరుగునా దగ్గెరుగునా అంటారు. ఇలా పాత విషయాలన్నీ గుర్తించి అప్పుడు నాకు 25,000 ఇచ్చాడని ఒకడంటాడు. ఆ 25,000 వసూలు చేయలేదేమో అని వీడు మళ్ళీ లోపల ఏడుస్తూ ఉంటాడు. ఇన్ని పాత విషయములు గుర్తుకు తెస్తూ ఉంటే మాట నోట రాక గిలగిల్లాడిపోతూ ఉంటాడు జీవి. కాలపాశానికి వసురైపోతాడు. ఈ పాత విషయాలు అందుకే గుర్తుకు తేకూడదట. చచ్చిపోయేవాడి దగ్గర వాడికి మా చెడ్డ బాధ. ఏం గుర్తుకు తేవాలి? దైవ విషయాలనే గుర్తుకు తేవాలి. 10 ఇచ్చాడు, ఉంగరం చేయించాడు. కొంతమంది కసి అప్పుడే అప్పుడే ఆయన పాతవన్నీ గుర్తించండి. వీడు దుర్మార్గుడండి, 10,000 అప్పడిగితే ఇవ్వలేదండి అని అప్పుడు అన్నారు అనుకోండి, వాడు చచ్చిపోతాడు లోపల. ఈ విధంగా పాతవి తవ్వి వాడిని బాధ పెడుతూ ఉంటే సమాధానం ఇయ్యలేక గిలగిలలాడతాడు జీవి. ఏవం కుటుంబ భరణే వ్యాపృతాత్మా జితేంద్రియః మ్రియతే రుదతాం స్వానాం ఉరువేదనయాస్తధీ. పాపం కుటుంబ పోషణ కోసం ఆనాటి వరకు గిలగిలలాడిన ఆ జీవి ఎప్పటికీ ఆ కుటుంబ వ్యామోహం పోక, ఇంద్రియాలను జయించలేక, గృహం మీద ఆసక్తి కలిగి ఇవాళ ఈ స్థితిలో ఏడుస్తున్న బంధువుల దుఃఖం చూసి అరే అలా దూకేవాడినా, ఇలా తిరిగేవాడినా, నల్లగా ఉండేవాడినా, ఎర్రగా ఉండేవాడినా, పరిగెత్తేవాడినా, అవన్నీ ఏమైపోయి కదలలేనేం అని గిలగల్లాడుతూ ఉంటే ఆ కొట్టుకుంటున్న స్థితి మరణా స్థితి. అదే మనకి మరీ కనపడుతూ ఉంటుంది. చివరికి బుద్ధి నశిస్తుంది. చివరికి ఏమవుతుందట, ఆ బుద్ధి యొక్క నాశనం అవడం వల్ల, ఆ వేదన పెరగడం వల్ల వేదనలో ప్రాణం విడిచిపెడతాడు. వేదనతో ప్రాణం విడిచిపెట్టేటప్పుడు ప్రతి వాడికి కూడా వారి వారి సుకృతాన్ని బట్టి ఒక్కొక్కడికి 2 రోజుల ముందే నరకం నుంచి భొట్లు వచ్చి కనపడతారు. కొంతమందికి అధమ పక్షం 2 ఘడియల ముందు నుంచి యమభొట్ల దర్శనం అవుతుందట. అలాంటి సమయంలో ఆ యమభొట్లు ఎలా ఉంటారు? యమదూతం తదా ప్రాప్తం. యమదూతం అన్నాడంటే 2 భటులు కనపడతారు. ఎవరినైనా తీసుకెళ్ళడానికి ఒక్కడు రాడు, 2 వస్తారు. శరీరం మోయడానికి 9 కావాలి, ప్రాణం తీసుకెళ్ళడానికి ఓన్లీ 2 persons చాలు. యమకింకరులు 2 వస్తారు. అక్కడికి ఎలా ఉంటారు వాళ్ళు? భీమవు సరభశేక్షణవు, భీమాకారం భయంకరాకారంతో ఉంటారు వాళ్ళు. నాకు మళ్ళీ సరదాగా సన్నగా ఉండరు, మహాభయంకరమైన శరీరాలతో వస్తారు. ఇక కళ్ళు ఉంటాయిట, ఇంతంత తాటిగా ఎంతలేసి కళ్ళతో, ఎర్రని కళ్ళతో కనపడతారు. సదృష్ట్వా త్రస్త హృదయ సకృత్ మూత్రం విముంచతి. ఆ 2 యమభొట్లు వచ్చేసరికి వాళ్ళను చూచి ఆ భయంకరాకారం, ఆ వికారాకారాలు చూసేసరికి ఈ జీవి భయకంపితుడైపోతాడు. అప్పుడు ఆ పక్క మీదే ఎక్కడ పడుకోబెడితే అక్కడ మలమూత్రాలు పదే విడిచిపెడతాడు. మలమూత్ర విసర్జన అధికంగా జరిగిందంటే ప్రాణం పోయే ముందు యమకింకర దర్శనం దగ్గరగా ఉంది. అప్పుడు ఆ భయం వల్ల మాత్రమే వాడు మూత్రము మలము విసర్జిస్తాడు. ఇది పాపాత్ముడి విషయంలో. అందుకే యమదూతలు భయంకరంగా కనపడతారు. నిజానికి యమదూతలు అంత భయంకరాకారంతో ఉంటారు. ఈ దిక్కుమాల వేడి పాపం వాళ్ళని ఆ రూపంలో తీసుకొచ్చింది. మీలాంటి పురాణం వినే భక్తులకు మాత్రం పుణ్యంగా వాళ్ళు అందంగా కనపడతారట.
దేవదూతలు డైరెక్ట్ గా రావురు కదా మనకి, ఎందుకంటే ఎంత పుణ్యం చేసినా అంత ఎంతో దిక్కుమాల పాపాలు చేస్తూనే ఉంటారు. పురాణం జరుగుతుంటే కబుర్లు చెప్పుకునేవాళ్ళు కొందరు, వీళ్ళందరి కోసం తప్పదు. అయితే కాస్త పురాణం అప్పుడు ఇప్పుడు చెవిలో పడుతూ ఉంటుంది కనుక యమభటులు సుందరాకారంతో వస్తారట. ఇతన్ని తీసుకెళ్ళడానికి, సత్యవంతుడిని తీసుకెళ్ళడానికి యముడు వచ్చాడు. యముడేమి పెద్ద గదాదండంతో దున్నపోతు మీద భయంకరంగా రాలా, తెల్లని బట్టలతో వచ్చాడు అన్నారు అక్కడ నా భారతంలో. కాబట్టి పుణ్యం పెరిగే కొద్దీ యముడు కొంచెం అందంగా కనపడతాడనమాట. ఇక్కడ మాత్రం పరమ పాపాత్ముడు కర్మయోగం అన్ననే బయటపడలేడు, అవి అటువంటి వాడిని తీసుకెళ్ళడానికి వచ్చారు. అంచేత వాళ్ళు ఏం చేస్తారు, భయంకరాకారంతో కనపడడం వల్ల వీడు మలమూత్రాలు విడిచిపెట్టేస్తాడు. అప్పుడు ఆ యమదూతలకి, అసలు యమదూతలకి జాలి ఉండదు, మన పోలీసు వాళ్ళే నయం కొంచెం అంతో ఎంతో. వాళ్ళు వచ్చేసి ఈ స్థూల శరీరం నుంచి ప్రాణం టిర్రం లాగేస్తారట. ఎంత తేలిగ్గా లాగేస్తారు, అరటిపండు ఇలా తీసి మనం విరిచేసినట్టుగా విరిచేస్తాం. నేను విరవలేను ఇప్పుడు, ఓపిక లేదు, ఓపిక ఉన్నప్పుడు చెబుతున్నా. అలా ఈ ప్రాణం లాగేస్తారు ఈ శరీరం నుంచి. మరి ఈ తీసేసిన ప్రాణాన్ని ఏం చేస్తారు అంటే, యాతనా దేహ ఆవృత్య, యాతనా శరీరం స్పెషల్ శరీరం తయారు చేసి తీసుకొస్తారు వాళ్ళు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, ఉత్తుత్తిని తీసుకుపారు. ఈ శరీరములోంచి యాతనా శరీరము అంటే ఈ పాపాత్ముడు కష్టములు చేశాడు, పాపాలు చేశాడు, ఈ పాపములు అనుభవించడానికి తయారు చేసే ఒక శరీరం ఉంది. ఆ శరీరం బండగా ఉంటుంది. ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి అందులో పెడతారట. పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత దాని మెడకు తాడేస్తారట. కుక్కని ఇడుచుకుపోయినట్టు, కుక్క అంటే మామూలు కుక్క కాదు, చక్క టామీ టామీ అని ముద్దు వచ్చే కుక్కలు. దానికి వెళ్ళ తాడైనవరే. ఒక ఇంటికి వెళ్ళా, కుక్క మీద అన్నాను. ఆవిడకి ఎంత కోపం వచ్చిందో నా మీద, మా కుక్క అంటారా అని. అదేంటంటే అది కుక్కే కదా అన్నాను. మళ్ళీ అదే అంటారు. అలా అయితే మీకు విరాళం ఇవ్వను పోండి. 10,000 విరాళం ఇద్దాం అనుకున్నది 10,000 పోయాయి నాకు కుక్క అనడం వల్ల. ఏమిటిట, అది కుక్క కాదట, వాళ్ళ ఇంట్లో వ్యక్తిట. టామీ అని ముద్దుగా పిలిస్తే ఎంత అందమండి, దాని కుక్క అంటారా మీరు, మా గుమ్మ ఎక్కద్దండి అంది ఆవిడ. తల ప్రాణం తోప వచ్చింది అప్పుడు నాకు చెప్పలేక. ఇంకా నయ్యం నా మీదకి విడిచిపెట్టలే. ఎందుకు చెబుతున్నానంటే, కుక్కని వెళ్ళలో తాడేసి ఇడ్చుకుపోయినట్టు అన్నప్పుడు మనం చెప్పింది బయట గ్రామ సింహాలు బయట తిరిగేవన్నమాట. పాపం ఆ మామూలు ఊర కుక్కను తీసుకుపోయినట్టుగా వీడు మెడకి తాడేసి తీసుకుపోతారు. రాజభటులు దండ్యం రాజభటాయథ, అపరాధిని మెడలో తాడేసి తీసుకుపోయే రాజభటుల్లో ఇడ్చుకుపోతారు. మహాభయంకరంగా ఉంటుంది అప్పుడు స్థితి. యమదూతలు పట్టుకొని ఈడ్చుకుపోతూ ఉంటే గుండె పేలిపోతూ ఉంటుంది. వీడికి భయం, యమయాతన పొందుతాడు. ఆ యాతన శరీరంలో శరీరం కంపిస్తుంది. త్రావలో కుక్కలు వస్తాయి. ఆ కుక్కలు వాడి శరీరాన్ని పట్టి చీల్చి వేస్తూ ఉంటాయి. అయినా యాతనా శరీరానికి నాశనం ఉండదు కాబట్టి మళ్ళీ శరీరం అతుక్కుంటూ ఉంటుంది. ఆ దుఃఖం మాత్రం, బాధ మాత్రం ఉంటుంది. తన పాపములు గుర్తుకొస్తాయిట. 1942లో వాడిని కొట్టా, 45లో పలానా కుర్రవాడిని బెంచి ఎక్కించా, ఇలా ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మాస్టర్లు అయితేను ఇంకెవరినైతే. అందుకే బెంచి ఎక్కించడం మానేశాను నేను, నాకు భయం వేసి. అంచేత ఏమిటి, ఎప్పుడెప్పుడు ఏ ఏ పాపములు ఏమేం చేశామనేది ఈ నరకానికి వెళుతున్నప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. క్షుత్రుట్పరీతోర్కదవాలలానిలై సంతప్యమానః పతితప్తవాలుకే కృత్రేణ పృష్ఠే కశయాచతాడితః చలత్యశక్తోపి నిరాశ్రమోదకే. యమదూతలు వీడిని తీసుకువెళ్లే మార్గం మండిపోతున్న ఇసుకత. ఆకాశంలో సూర్యుడు మండుతుంటే కింద ఇసుక ఎలా ఉంటుందండి, ఆ మండిపోతున్న ఇసుకట. దాని మీద వీడిని పుచ్చుకుని ఈడ్చుకుపోతూ ఉంటారు. ఒళ్ళంతా కాలి బొబ్బలు ఎక్కుతూ ఉంటాయి. ఎక్కడ విశ్రాంతి లేదు, తాగడానికి మంచి నీరుండదు, ఆకలి, దాహం, సూర్య వేడివి. దీనికి తోడు వీడు కదలలేకపోతుంటే యమభటులు కొరడాలు పెట్టి ఠింగు ఠింగు అని కొడుతూ ఉంటారు కొరడాలతోటి. అతి కష్ట ప్రయాణము, అతి నికృష్ట ప్రయాణము, మహాబాధాకరమైనది. తత్ర తత్ర పతన్ శ్రాంతః మూర్ఛితః పునరుత్థితః పథా పాపీయసానీతః తమనాయమసాదనం. పాపం అలసట చెంది నడుస్తూ మార్గ మధ్యంలో తొట్టుపాటు పడుతూ మూర్ఛపోతూ మళ్ళీ తేరుకుంటూ
పాప బహుళమైన అంధకార బంధురమైన మార్గం ద్వారా ప్రయాణించి యమలోకానికి తీసుకెడతాడు. యమలోకం ఎంత దూరం ఉంది? పెద్ద దూరం ఏం లేదు, 90,000 యోజనాల దూరం ఉన్నదట ఏకంగా. అంత దూర ప్రయాణం వీడిని నానా హింసలు పెట్టి తీసుకెడతారట. 90,000 యోజనం. యోజనం అంటే 8 మైళ్ళు. 90,000 యోజనాలంటే చూడండి, 7,20,000 మైళ్ళు దూరం ప్రయాణం అట. ఈ మానవుడు చచ్చిన తర్వాత వెళ్ళే డిస్టెన్స్. అంత దూరాన్ని వీళ్ళేమి బోయింగ్ విమానాల్లో, జెట్ విమానాల్లో, ర్యాకెట్లో తీసుకెళ్ళట్లా, ఈడ్పించి తీసుకుపోతారు. ఆ రూటే వేరు. ఆ రూట్లోకి మన ఇండియన్ ఎయిర్లైన్స్ వెళ్ళం. కేవలం నరకలోక ఎయిర్లైన్స్లో మాత్రమే తీసుకెడతారు. ఆదీపనం స్వగాత్రాణం వేష్టయిత్వోల్ముఖాదిభిః ఆత్మమాం పిసాదనం క్వా స్వకృత్తం పరతో పివా. పాపమా పాపి యమలోకానికి వెళ్ళి చూస్తే ఆ యమలోకం దగ్గరలో ఇక శిక్షలు కనపడుతూ ఉంటాయి. ఇక ఒక పాపాత్ముడి శరీరాన్ని మండుతున్న కట్టెల్లో పడేసో కాల్ చేస్తూ ఉంటారు. ఓ చోట ఒక వ్యక్తిని నరికి వాడి మాంసమే వాడి నోట్లో పెడుతూ ఉంటారు. ఇది మరీ బాధ. మరో చోట కుక్కలు గద్దలు వీడి పీకి వాడి పేగులు నోట్లో వేసుకుంటూ ఉంటాయి. ఆ పేగులు లాగి వాడికి నోట్లో మ్యాగీ అని నోట్లో పెడుతూ ఉంటారు అవే. మరో చోట సర్పాలు, తేళ్లు, అడవియేగలు, కందిరీగలు ఇవన్నీ కుట్టేస్తూ ఉంటాయి. అయినా ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ శరీరం, యాతనా శరీరానికి చావు ఉండదు, యథాప్రకారంగా ఉంటుంది. కృంతనం నరుగుతూ టక్క 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 అని పొట్లకాయలు నరికేస్తున్నట్టుగా చూడండి, జాకెట్ నరికేస్తారు కొంతమంది, అలా నరుగుతారు. ఏనుగులు తొక్కుతాయి, పర్వత శిఖరాల నుంచి నెట్టుతూ ఉంటాయి, నీటిలో కాని గుంటలో కాని పడేసి కప్పేస్తూ ఉంటారు ఒక చోట. ఎన్నెన్ని నరకాలు ఉన్నాయి. యాహ తామిశ్ర అంధతామిశ్ర రౌరవాద్యాశ్చ యాతనాః భుంక్తే నరోవా నారీవా మితసంగేన నిర్మితాః. ఈ సమస్త యాతనలు వరుసగా తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము మున్నగు నరకములకు సంబంధించినటువంటివి పరస్పరము కలిపి ఉంటాయి. పరమ పాపాత్ములు వాడు చేసినటువంటి పాపాలకు అనుభవిస్తూ ఉంటారు. సువర్ణము, వెండి, లోహములు అపహరించిన వాడు రౌరవ నరకంలో పడతాడు. ఇస్తాను అని వాగ్దానం చేసి, ఏమంటే మీకు 5,000 10,000 ఇస్తా, లేదా 2,000 ఇస్తా, 100 ఇస్తానని వాగ్దానం చేసి తర్వాత ఆ విషయం మర్చిపోయిన వాడిని అంధతామిశ్రము అనే నరకంలో వేస్తారు. ఏమండి పురాణములు లేవు, వేదములు లేవు, ఇవన్నీ పొట్టపోషణ కోసం ఎవడో సృష్టించాడు అని వేద పురాణ ఇతిహాసాలను నిందించే దుర్మార్గుడు ఉన్నాడే, అటువంటి వాడు అసిపత్రము, కుంభీపాకము అనే 2 నరకములు ఉన్నాయట. అంటే అక్కడ ఆకులే కత్తుల్లో ఉంటాయట. అసిపత్రం అంటే, అసి అంటే కత్తి, కత్తుల్లో ఉంటాయట ఆకులు. కుంభీపాకం కుండల్లో బాగా నూనె పోసి మరగబెడతారు. ఆ నూనెలో వీడిని తీసుకెళ్ళి పైకి కిందకి బజ్జీలు చూడండి, ఇలా తీసిల్లా చూసి ఆ వేగయా అని వేస్తూ ఉంటారు. అప్పడాలు అలా బజ్జీలు వేయించినట్టు వేయించేస్తారు వీడిని. ఈ విధమైన 2 నరకములు కూడా పాపి పొందుతాడు. పురుషుడు గాని స్త్రీ గాని ఎవరైనా సరే అకారణ జీవహింస చేస్తే, అకారణంగా ఏమీ లేకుండా జీవులు హింసించినా తిట్టినా అటువంటి వాళ్ళు తప్త వాలుకము, ఇసుకలో మండే ఇసుకలో వేసి పూర్తి చేస్తారు. చూడండి, అత్రైవ నరక. అసలు ముందు చెప్పాడు ఇక్కడే ముందు నరకం ఉందట. పాపాత్ములు ఎక్కడ కూడా నరకం అనిపిస్తారట భూలోకంలో. ఏమిటి అత్రైవ నరక అంటే రోగములు. ఇక్కడ చేసిన పాపాలు తీవ్రం అయిపోతే అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్రుతే. పాపం కాని పుణ్యం కాని ఎక్కువ చేసేసాడు విపరీతంగా. విపరీత పాప పుణ్యాలు చేసిన వాడు ఆ పుణ్యమైన పాపమైన ఇక్కడ అనుభవించి మిగతా స్వర్గ నరకాల్లో అనుభవిస్తాడు. అంచేత ఎక్కువ పాపాలు చేస్తే ఇక్కడే రోగాలు, రొచ్చులు, పీడియాలు, యాక్సిడెంట్లు ఇవన్నీ వాడికి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సగం నరకం ఎక్కడే అనుభవిస్తాడు, ఎక్కడో కాదు. ఇంకా ఈ మిగతాది అక్కడ అనుభవిస్తాడు అనమాట. పాపం ఇక్కడ కొంత అక్కడ కొంత, ఇక్కడ పోలీస్ స్టేషన్ అక్కడ పోలీస్ స్టేషన్ రెండును. ఈ విధముగా ప్రతి జీవి తాను చేసిన నరకాన్ని
పాప ఫలితాన్ని ఇక్కడా పొందుతాడు, అక్కడా పొందుతాడు. స్వర్గం కూడా ఇక్కడ పొందుతాడు, అక్కడా పొందుతాడు. ఈ జగత్తులోనే నరక స్వర్గ సూచనలు ముందుగా భగవంతుడు కలగజేస్తాట రోగము మొదలైన వాని ద్వారా. ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరం భరయేవవా విసృజ్యేహో భయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం. అనేక కష్టాలు అనుభవించి తన కుటుంబాన్ని పోషించేవాడున్నాడే, లేదా తన పొట్టను నింపుకునేవాడున్నాడే పురుషుడు, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఇన్ని కష్టాలు పడ్డాడు, కుటుంబాన్ని పోషించాడు. వీడు చచ్చిపోతే వీడితో కుటుంబం వచ్చిందా? హ్యాబ్బే, మా ఆవిడకి నేనంటే అంతో ప్రేమ అంటాడు వీడు. ఆవిడ వస్తుందా? మా ఆయన అండి ఎంత మంచివాడో, అరటిపండు నాకు పెట్టి తొక్క ఆయన తినేవాడు అండి అదొక ఆవిడ. అటువంటి వాడు భర్త వస్తాడా? వాడు రాదు, వీడు రాడు, ఎవరు రారు కూడా. ఇందాక చెప్పిన టామీ అన్నవాడిగా టామీ కూడా రాదు కూడా, ఎవరు రారు. కర్మానుగో గచ్చతి జీవయేక, ఒక్క జీవుడు ఒక్కడే పెడతాడు, ఏవి కూడా రావు. అక్కడికి వెళ్ళాక తాను చేసిన పాప ఫలితం మాత్రం అది కూడా వస్తుందట. బ్యాంక్ బ్యాలెన్స్, అది క్రెడిట్ ఇన్ నరకం అంటే స్వర్గం అనమాట. అక్కడ అకౌంట్ పేయి. ఇది అక్కడికి వచ్చాక ఈ బాధలు యమలోకంలో అనుభవిస్తున్నాడు. జీవహింస చే పరిపుష్టమైన ఈ స్థూలదేహం, కష్టపడి పోగు చేసిన ఈ సంచితను, ఈ రెండు ఇక్కడ విడిచిపెట్టి పాపరూపమైన పాధేయం, పాపాను అనే ఫలితాన్ని మాత్రం కూడా పట్టుకుపోయాడు జీవి. పాపం అంధకార పూర్ణమైన ఘోర నరకం పొందాడు. గృహాసక్తుడైన పురుషుడు తన కుటుంబాన్ని పోషించడానికి చేసిన ఈ పాపం అనుభవిస్తే తీరుతుందట. అక్కడ అనుభవిస్తాడు, మళ్ళీ పుడతాడు. పుట్టేటప్పుడు పాత వాసనతో పుడతాడు. అక్కడ నుంచి మళ్ళీ పాప వాసన కొంత నడుపుతుంది, ఇక్కడ ఉండే కొత్త వాసన కొంత నడుపుతుంది. కొంతకాలానికి పాత వాసన పోతుంది, ఇక్కడ మళ్ళీ కొత్తగా చేసిన ఈ కొత్త వాసన పట్టుకుంటుంది వెళ్ళి. ఈ కొత్త వాసనలో అదృష్టం బాగుంటే 2018 పురాణాలు ప్రాజెక్టులోకి వస్తాడు, లేకపోతే వేరే ప్రాజెక్టులు ఉంటాయి, ఆ ప్రాజెక్టు దగ్గరికి వెడతాడు. ఇక్కడ కూడా నిస్సహాయుని వలె, చైతన్యం లేని వాడి వలె మళ్ళీ అందులోకి వెడితే పాపాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ కొత్త విధానంలోకి వస్తే అత్యంత పవిత్రమైన విషయాలు తెలుసుకుని ఉద్ధరింపబడతాడు. కేవలం అధర్మం ద్వారా కుటుంబాన్ని పోషించే వ్యక్తి నరక చరమస్థానమైన అంధతామిశ్రమనే నరకానికి వెడతాడమ్మా. అతడు నరకం అనుభవించాక ఆ పాపాలను బట్టి ఏమేంటి క్రమశః సమనుక్రమ్య పునరత్ర వ్రజేచ్చుచి. కుక్క, కోడి, పంది, నక్క, ఇలాగా రకరకాల జీవుల జన్మలు ఎత్తుతాడు. యాతనలన్నీ కూడా అక్కడ అనుభవించి ఆ సంస్కార ఫలితముగా ఈ భూలోకంలో మళ్ళీ వరస పెట్టి రూపాలు పొందుతాడు. క్రమేపీ అప్పటికో మానవ జన్మ పొందుతాడు అని తర్వాత విషయాలు, మరిన్ని విషయాలు ఆ తల్లికి వివరిస్తున్నాడు. చాలా గొప్పది. రేపు పుట్టుక ఎలా వచ్చింది, ఆ పాపం అనుభవించాక ఎలా కడుపులో పడతాడు, ఏ ఏ కారణాల చేత ఎలాంటి జన్మ వస్తాయి, ఇవన్నీ చెప్పాడు. అవన్నీ రేపటి రోజు 6:30కి విందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.